నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర రచనలో శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనం ఈ స్క్రిప్ట్ రైటింగ్ కోర్సులో డిఫరెంట్ మాడ్యూల్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకొని ఎలాబొరేటెడ్గా ప్రాక్టికల్ థియరీ మిక్స్ చేసుకుంటూ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా వర్క్ చేసుకోవాలి దాని గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ఒక ఎలిమెంట్లో ఒక మాడ్యూల్లో ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, ఒక మాడ్యూల్లో ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, ఒక మాడ్యూల్లో పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ ఇట్లా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే కథ దాకా రాసుకోగలిగిన వాళ్ళు సినిమాకి అనుగుణంగా ఎట్లా మార్చుకోవాలి, ఎందుకంటే మనం ఇప్పుడు సినిమా స్క్రిప్ట్ రైటింగ్కి సంబంధించిన వాటి గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి సినిమాకి అనుగుణంగా ఒక కథని మలుచుకోవడం ఎట్లా, ఏ ఎలిమెంట్స్ ఉంటే ఒక మామూలు కథ సినిమా కథ అవుతుంది, సినిమా కథకి మామూలు కథకి తేడా ఏంటి, ఇట్లా ఒక్కొక్క మాడ్యూల్లో ఎలాబరేట్ చేసుకుంటూ వస్తున్నాం. పిల్లర్స్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే గురించి కొన్ని మాట్లాడుకున్నాము, పారాడైమ్ గురించి అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది ఫిలిం గురించి కొన్ని మాట్లాడుకున్నాము, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రిమైజ్ ఏంటి, ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్ని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీలో భాగంగా విజువలైజేషన్ అంటే దృశ్యీకరణ దృష్టితో రచన, అంటే ఒక సినిమా స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు విజువల్ ఎలా చేసుకోవాలి, ఏం రాస్తే విజువల్గా ప్రేక్షకుడికి కనబడుతుంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండి. ఎందుకంటే చాలామంది సినిమా రచయితలు ఫెయిల్ అయ్యేది ఈ విజువలైజేషన్ దగ్గరనే. మీకు ఒక విజేంద్ర ప్రసాద్ గారు కానీ, ఒక పరుచూరి గోపాలకృష్ణ గారు కానీ, ఒక కొరటాల శివ గారు కానీ, వీళ్ళందరూ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు విజువలైజ్ చేసే ప్రాసెస్. మీకు నవలకి సినిమాకి ఉండే తేడా, స్క్రీన్ ప్లేని మనం బాగా టెక్నికల్గా వాడుతూ ఉంటాం. ఆ విజువల్ చేసే ప్రాసెస్ ఎంత ఎఫెక్టివ్గా చేస్తే సినిమా ప్రేక్షకుడికి అంత ఎఫెక్టివ్గా రీచ్ అవుతుంది. ఆ రీచ్ కావాలంటే విజువలైజ్ చేసేయడం ఎట్లా, కథ దాన్ని విజువలైజ్ చేసే ప్రాసెస్. జనరల్గా మనం ఒకసారి మాట్లాడుకున్నాం, మామూలు కథకి సినిమా కథకి తేడా ఏంటి, అంటే స్టోరీకి ప్లాట్కి తేడా ఏంటి, స్టోరీకి విజువల్ స్టోరీకి తేడా ఏంటి, వీటి గురించి ఆల్రెడీ కొంచెం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని గురించి మనం కొంచెం ఎలాబరేట్ చేసుకుందాం. వాట్ టు రైట్, వాట్ నాట్ టు రైట్. మనకి ఒక వండర్ఫుల్ పుస్తకం ఉంది, హౌ నాట్ టు రైట్ ఏ స్క్రీన్ ప్లే అని. అంటే జనరల్గా ఎవరైనా ఎట్లా రాయాలి, సిట్ఫీల్డ్ గారు కానీ, రాబర్ట్ మెకే కానీ, చాలామంది రచయితలు, విలియం గోల్డ్ మ్యాన్ కావచ్చు, తర్వాత మనకి చాలామంది స్క్రీన్ ప్లే ఎట్లా రాయాలో రాసిన రచనలు ఉన్నాయి. కానీ ఈ బుక్ వాట్ నాట్ టు రైట్, ఏం రాయకూడదు, నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 1995-96లో యూజీసీ వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీకి ఒక లెటర్ రాశారు, డిపార్ట్మెంట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్కి. ఒక 3 రోజుల వర్క్షాప్ కండక్ట్ చేయండి, థియేటర్లో ఏం చేయాలి, ఎలా చేయాలి వాళ్ళకు నేర్పండి. ప్రతి యూనివర్సిటీ నుంచి ఒక ఇద్దరు స్టూడెంట్స్ చొప్పున పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు నేర్చుకున్నది వెళ్ళి వాళ్ళ యూనివర్సిటీస్లో అప్లై చేస్తారు అని నేను అప్పుడు అక్కడ స్టూడెంట్ని, మా యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి దే హ్యావ్ రిటర్న్ ఏ లెటర్. ప్రొఫెసర్ డిఎస్ఎన్ మూర్తి గారు అని ఆయన మా యూనివర్సిటీలో థియేటర్లో డిపార్ట్మెంట్లో ప్రొఫెసరు, ఆయన యూజీసీ వాళ్ళకు రిటర్న్లో ఒక లెటర్ రాశాడు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు టీచ్ వాట్ టు డూ ఇన్ 3 days. ఎందుకంటే 2 సంవత్సరాల కోర్స్ మాకు థియేటర్ ఆర్ట్స్లో మేము నేర్చుకుంది. దానికంటే ముందు మేము ఒక 10 ఏళ్ళో 12 ఏళ్ళో నాటకాలు చేసి నేర్చుకొని అవన్నీ చేసిన తర్వాత ఈ 2 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్. అంటే మినిమం 2 సంవత్సరాలు మేము వర్క్ చేయాలి. చేస్తే తప్ప తెలియని విషయాల్ని 3 రోజులు ఎట్లా చెప్తాం? ఇది అంతే కదా స్క్రీన్ ప్లే. ఇప్పుడు మనం ఇన్ని రోజుల పాఠాలు నేర్చుకుంటున్నాం. ఇవి కాకుండా నేను దాదాపుగా ఒక 25 సంవత్సరాల నుంచి ఐఎమ్ ఇన్ ది ఇండస్ట్రీ, ఐఎమ్ ఇన్ ది స్క్రిప్ట్ రైటింగ్, ఐఎమ్ ఇన్ ది ప్లే రైటింగ్, ఐఎమ్ ఇన్ ది విజువలైజేషన్. స్క్రీన్ ప్లే కానీ స్క్రీన్ ప్లే కన్సల్టెంట్ కావచ్చు, స్క్రిప్ట్ రైటర్ కావచ్చు, డైలాగ్ రైటర్ కావచ్చు, ఇట్లా రకరకాల స్టేజెస్లో స్టోరీ ఇచ్చే ప్రాసెస్లో కావచ్చు. ఒక 25 ఏళ్ల నుంచి మేము నేర్చుకుంటూ ఉంటే ఇంకా కూడా ప్రతి కథ మళ్ళీ మొదటికే. ఏం రాయాలి ఏం రాయాలి కొత్తగా, ఏం చెప్పాలి ఎఫెక్టివ్గా, ప్రతిదీ ఛాలెంజ్ అండి రైటర్కి. సో ఇంత నేర్చుకుంటే తెలియనిది ఏం చెప్పాలో ఎట్లా చెప్తాం?
ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఒక 15-20 మంది, రాబర్ట్ మెకే కావచ్చు, సెట్ఫీల్డ్ కావచ్చు, తర్వాత మైకేల్ హాక్ కావచ్చు, లిండా కావచ్చు, ఇట్లా చాలామంది రచయితలు ఒక్కొక్కళ్ళు 3-4 పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు ఒక పుస్తకం రాసిన వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కటి 400 పేజీలు, ఒకటి 200 పేజీలు, ఒకటి 100 పేజీలు, ఇట్లా డిఫరెంట్ అంతే. అంటే దాదాపుగా మనకి స్క్రిప్ట్ రైటింగ్ మీద, స్క్రీన్ ప్లే మీద, హౌ టు రైట్ ఏ స్క్రీన్ ప్లే మీద దాదాపుగా మనం అన్ని పీడిఎఫ్లు అవన్నీ దగ్గర పెట్టుకుంటే దాదాపు ఒక 15-20 వేల పేజీల మెటీరియల్ మన కళ్ళ ముందు ఉంది. అదంతా మనం నేర్చుకోవాలంటే అవన్నీ చదివి తీరాలి. మళ్ళీ అవి కాకుండా మేము వర్క్షాప్స్, కె హరిహరన్ గారు లాంటి ఒక గొప్ప స్క్రీన్ ప్లే రైటర్, మనోజ్ నైట్ శ్యామలన్ గారి గురువు, వీళ్ళందరి దగ్గర నుంచి, సంగీతం శ్రీనివాసరావు గారు, పరశూరు గోపాలకృష్ణ గారు, ఇట్లాంటి వాళ్ళందరి దగ్గర నుంచి మళ్ళీ విడివిడిగా నేర్చుకున్నవి ఇన్ని కలిపితే ఇప్పుడు మేము మీకు పాఠాలు చెప్పే ప్రాసెస్లోకి వచ్చినప్పుడు మరి ఇవేమీ తెలియకుండా మనం ఏం చేయగలం? అందుకని వాళ్ళు ఏం చేశారంటే, మా డిఎస్ఎన్ మూర్తి గారు, వాట్ టు డూ చెప్పలేం కానీ వాట్ నాట్ టు డూ చెప్పగలం 3 రోజులలో. ఏమేం చెయ్యొద్దో చెప్తే ఏం చేయాలో వాళ్ళకే తెలుస్తుంది. జనరల్గా ఒక శిల్పి ఏం చేస్తాడంటే తనకు అవసరం లేని దాన్ని తీసేస్తూ పోతుంటాడు. కార్వింగ్లో టెక్నిక్ అది. అంటే ముక్కు కావాలనుకోండి, ఈ పక్కన తీసేస్తే ఇది ఉంటుంది. జనరల్గా ఎడిటింగ్ అంటే ఏంటి అంటే అవసరం లేనిది తీసేయడం అంటారు. అయితే దానికంటే అవసరం లేనిది తీసేయడంతో పాటు ఏది అవసరమో అది ఉంచడం, అసలు ఏది అవసరమో ముందు తెలుసుకోవడం. సినిమా స్క్రిప్ట్ రచనలో కూడా నాకు ఏది కావాలో ముందు తెలిస్తే ఏది వద్దో దాన్ని తీసేయడం కూడా ఒక పద్ధతి. అయితే ఏది అవసరం లేదో తీసి పారేస్తూ పోతూ ఉంటే మిగిలిందంతా కోర్. ఇప్పుడు నా దగ్గర రాళ్ళు పడున్నాయి, రాళ్లల్లో నుంచి పనికిరాని రాళ్ళన్నీ పక్కన పడేస్తూ పోతే మిగిలిన రాళ్ళు ఏంటి? వజ్రాలు ఉంటాయి కదా. అట్లాగే ఏం చేయకూడదో మేము చేస్తామన్నారు. 3 రోజుల వర్క్షాపు, ట్రెమెండస్ వర్క్షాపు, చాలా అద్భుతమైన సక్సెస్ఫుల్ వర్క్షాపు. ఆ తర్వాత ఆ వర్క్షాప్కి వచ్చిన విద్యార్థుల్లో, అంటే యూనివర్సిటీకి 2 చొప్పున దాదాపుగా 150 యూనివర్సిటీ, అంటే 300 మంది పార్టిసిపెంట్స్ ఆ వర్క్షాప్కి వచ్చారు. ఆ 300 మందిలో దాదాపుగా ఒక 20-25 మంది స్టూడెంట్స్ తర్వాత కూడా టచ్లో ఉండి వాళ్ళు వర్క్ ఏమేమి చేస్తున్నారు వాటిని మాతో షేర్ చేసుకున్నారు. అస్సాం నుంచి, పంజాబ్ నుంచి, తమిళనాడు నుంచి, కేరళ నుంచి, ఇట్లా రకరకాల ప్లేసెస్ నుంచి ఇవాళ వాళ్ళు ప్రొఫెషనల్గా థియేటర్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి చెప్పింది ఏంటి? వాట్ నాట్ టు డూ. అట్లాగే హౌ నాట్ టు రైట్ ఏ స్క్రీన్ ప్లే అని ఒక పుస్తకం ఉంటుంది. దాంట్లో జనరల్గా రచయితలు చేసే పొరపాట్ల దగ్గర నుంచి మొదలెడితే ప్రొఫెషనల్ రైటర్ చేస్తుండే మిస్టేక్స్ వరకు, అంటే అమెచ్యూర్ రైటర్స్ చేసే పొరపాట్ల దగ్గర నుండి ప్రొఫెషనల్ రైటర్స్ కూడా చేసే పొరపాట్ల వరకు దాదాపు ఒక 120-130 మిస్టేక్స్. ఉదాహరణకి స్క్రిప్ట్ రాసి అక్కడ పెడతారు. అమెరికన్ రైటర్స్ గిల్డ్లో ప్రతి సంవత్సరం దాదాపుగా ఒక 150-200 కొత్త స్క్రీన్ ప్లేలు డిస్ప్లేలో ఉంటాయి. మనం వెళ్ళి వాటిని చదువుకోవచ్చు. వాటిని చదివేసి ఓకే ఇది నచ్చింది అంటే ఇప్పుడు ఈ రచయితని కాంటాక్ట్ చేసి, బాబు ఈ స్క్రీన్ ప్లే నచ్చింది, దీని మీద మనం వర్క్ చేద్దాం అనుకుంటున్నాం, కాంటాక్ట్ చేస్తాం, వాళ్ళతో మనం వర్క్ చేస్తాం. ఇట్లా అమెరికన్ రైటర్స్ గిల్డ్లో ప్రతి ఓపెన్గా స్క్రిప్ట్లు ఉంటాయి. మన దగ్గర ఏంటంటే భయపడతాం, మన స్క్రిప్ట్ ఎవడన్నా కొట్టేస్తాడేమో అని. కొట్టేస్తాడు అంటే ఇప్పుడు దొంగకు తాళపు చేతులు ఇచ్చామనుకోండి, ఎక్కడ కొట్టేస్తాడు? ఓపెన్గా పెట్టి ఎవరైనా తీసుకుంటారా చూద్దామంటే సీసీటీవీ కెమెరాలు పెట్టి మీరు ఏమైనా చేయండి అంటే మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మనం దొరికితే చాలా అవమానం పొందుతామనే ఒక ఫీలింగ్ ఉంటే కొట్టేయడానికి భయపడతాం. అరే వీడు తప్పు చేశాడు అని తెలిస్తే అవమానం పొందే ఫీలింగ్ ఉంది చూడండి, అది ఉంది అని తెలిస్తే భయపడతాం. దానివల్ల పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంది అని తెలిస్తే భయపడతాం. అట్లా అమెరికన్ రైటర్స్ గిల్డ్లో చాలా ఈ కాపీరైట్ యాక్ట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అక్కడ. అందుకని అసలు ఎవరు కొట్టేరు. అక్కడ డిస్ప్లేలో పెట్టే వాటిల్లో జరిగే మిస్టేక్స్ ఏంటి? కొంతమంది వాళ్ళ పేరు రాయరు, అద్భుతమైన కథ ఉంది, ఎవడు రాశాడో నాకు తెలియదు, కనీసం కాంటాక్ట్ నెంబర్ ఉండదు. ఇంత చిన్న మిస్టేక్స్ దగ్గర నుంచి ప్రొఫెషనల్గా స్క్రీన్ ప్లేకు సంబంధించిన బేసిక్స్ వరకు కూడా రకరకాల ఎలిమెంట్స్ని హౌ నాట్ టు రైట్ ఏ స్క్రీన్ ప్లేలో ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఇట్స్ వండర్ఫుల్ బుక్, హౌ నాట్ టు రైట్ ఏ స్క్రీన్ ప్లే. ఒకసారి పాసిబిలిటీ ఉంటే చదవండి. సో అట్లా ఇప్పుడు మనం ఏమక్కర్లేదు, నాకు సీన్లో ఏం ఉండకూడదు, ఏం కావాలి, వీటిని తెలుసుకొని మనం విజువల్ ఎట్లా చేయాలి తెలిస్తే, ఎఫెక్టివ్గా విజువల్ ఎట్లా చేయాలో తెలిస్తే
మనకి అద్భుతంగా మనం రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. మామూలు కథ వేరు, విజువలైజేషన్ ఆఫ్ ది స్టోరీ వేరు. అయితే కొన్ని మిస్టేక్స్తో చేస్తాము, కొన్ని తెలియక చేస్తాము, కొన్ని ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తో చేస్తాము, కొన్ని ఎట్లా రాయాలో మనకి అర్థం కాక చేస్తాము. వీటన్నిటిని మనం పక్కన పెట్టేసుకొని పర్ఫెక్ట్గా రాయడాన్ని అలవాటు చేసుకుంటే, రైట్ అండ్ రీరైట్ అండ్ రీరైట్ అండ్ రీరైట్ 10 సార్లు రాస్తే 11వది కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అని ఏమీ రూల్ ఏం లేదు. అద్భుతమైన కథలు, అద్భుతమైన రచయితలు అనుకున్న వాళ్ళం కూడా 350 సినిమాలు రాసిన తర్వాత కూడా పరుచూరు గోపాలకృష్ణ గారి సినిమా సక్సెస్ కాకపోవచ్చు. 150 సినిమాలు చేసిన చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ బాగాలేకపోవచ్చు. అవి ఆ సినిమాకు మట్టుకే, ఏ సినిమాకి ఆ సినిమాకు మట్టుకే మనం ప్రతిదాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి కంపేర్ చేసే ప్రాసెస్కి వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది. అందుకని ఇప్పుడు మనం రాసే ప్రాసెస్ ఏమేమి ఎలిమెంట్స్ని కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఎలిమెంట్, ఒక క్యారెక్టరైజేషన్ని మనం ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాము విజువల్ చేసేటప్పుడు. అతని యాక్టివిటీ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తాం, అతని మాటల ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తాం, అతని బిహేవియర్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తాం, అతని గురించి వేరే క్యారెక్టర్స్ మాట్లాడే ప్రాసెస్లో ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇవన్నీ మనకి ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్ విజువల్గా. జనరల్గా కథలో అతడు మంచివాడు, ఓకే, కానీ ఇక్కడికి వచ్చేసరికి విజువలైజ్ చేయాలి. ఎలా మంచివాడు? ఉదాహరణకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రేలంగి మావయ్య, ప్రకాష్ రాజ్ గారు చేసిన క్యారెక్టర్. అది మంచిది అంటే ఎట్లా మంచిది? మనం ఆల్రెడీ దీని గురించి పాత్రల గురించి మాట్లాడుకునే ప్రాసెస్లో ఒకసారి మాట్లాడేసుకున్నాం. అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు, సైకిల్ని తోశాడు, పిల్లలు ఎక్కి ఉన్న సైకిల్ని, పేపర్ తీసుకున్నాడు, ఎవరో రోడ్డు మీద పోయే వ్యక్తి మాట్లాడేసుకుంటూ పోతుంటే అతనితో మాట్లాడాడు. ఇవన్నీ విజువల్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కథని సంఘటనగా మలచాలి, విజువలైజ్ చెయ్యాలి. సాయంత్రం అయిందని రాస్తారు. ఎట్లా తెలుస్తుంది సాయంత్రం అయిందని? సూర్యాస్తమయం. సాయంత్రం 7:15 అని రాస్తారు కొంతమంది. చాలా దాన్ని ఏమంటామంటే ఇమ్మెచ్యూర్ రైటింగ్. 7:15 అయిందని ప్రేక్షకుడికి ఎట్లా తెలుస్తుంది? సూర్యాస్తమయం చూపించాను, 6 గంటలకు సూర్యాస్తమయం కావచ్చు, 6:15కి సూర్యాస్తమయం కావచ్చు, 7 గంటలకు సూర్యాస్తమయం కావచ్చు, 7:15కి, బేస్డ్ ఆన్ ది సీజన్. చలికాలంలో తొందరగా సూర్యాస్తమం అవుతుంది, ఎండాకాలం వెళ్ళేసరికి లేటుగా సూర్యాస్తమం అవుతుంది. 7:15 అయిందని ఎట్లా చెప్పాలి నేను? గడియారం నుంచి జూమ్ అవుట్ అవుతే గడియారంలో 7:15 చూపిస్తుంది. ఇక్కడ టైం ఇంపార్టెంటు. ఏ టైము, ఎందుకు ఆ టైమే ఎస్టాబ్లిష్ చేస్తున్నాము? ఏ టైం అయినా పెట్టచ్చుగా. గడియారంలో నుంచి 5 అయింది, 4 అయింది, 3 అయింది, 2 అయింది, ఏదో అయింది కాదుగా. ఆ టైం నాకు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు నేను దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. సాయంత్రం అయింది, సూర్యాస్తమయం చూపిస్తే సరిపోతుంది. సాయంత్రం అయిందని రాస్తారు, సాయంత్రం అయిందని రాయకూడదు, సూర్యాస్తమయం అవుతుంది. విజువల్ ఏం చేస్తున్నాం? అతడు ఆడపిల్ల పుడతాడా, మగపిల్లవాడు పుడతాడా అని ఆలోచిస్తూ తిరుగుతున్నాడు. ఎట్లా చెప్తాం? దాన్ని విజువలైజ్ చెయ్యాలి. ఇలా నిలబడున్నాడు, డింగ్ అని ఒక ఆడపిల్ల ఏడుపు వినబడింది, డింగ్ అని ఒక మగపిల్లాడిని బొమ్మ చూపించాము. ఈ రెండింటి మధ్యలో టింగ్ 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 అనుకొని మళ్ళీ ఒకసారి తిరిగాడు, మళ్ళీ వీటిని వేసాము, మళ్ళీ తిరిగాడు. అంటే అతడు ఆడపిల్ల పుడతాడా, మగపిల్లవాడు పుడతాడా అని ఆలోచిస్తూ తిరుగుతున్నాడు అని ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది విజువల్ రాయాలి. అంతేగాని అతను ఆడపిల్ల పుడతాడా, మగపిల్లవాడు పుడతాడా అని ఆలోచిస్తూ తిరుగుతున్నాడు. ఎప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీని రాయడానికి ప్రయత్నం చేస్తాము. అతడు హాస్పిటల్లో, మన ఆపరేషన్ థియేటరు ఉంది, రెడ్ లైట్ వెలుగుతుంది, బయట ఒక వ్యక్తి అటు ఇటు తిరుగుతున్నాడు టెన్షన్తో. ఇది విజువల్గా రాయడం, యాక్టివిటీ రాయడం. ఇలా రాయడానికి ప్రయత్నం చేస్తాం. అంతేగాని ఆడపిల్ల పుడుతుందా, మగపిల్ల పుడుతుందా, అతడు ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నాడని రాయండి. ఎలా చంపాలని ఆలోచిస్తున్నాడా, ఎందుకు చంపాలని ఆలోచిస్తున్నాడా, అది అతని యాక్టివిటీ ద్వారా యాక్టర్ అనేవాడు ప్రొజెక్ట్ చేయాల్సిన అంశం. కాకపోతే మనం అతనికి సూచనగా రాయొచ్చు, అతను ఆలోచిస్తున్నాడు. సో ఒక యాక్టివిటీ ఏం చేస్తున్నారు రాయాలి తప్ప వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎట్లా ఆలోచిస్తున్నారు ఇది రాయకూడదు. విజువల్ రాసే ప్రాసెస్లో ఒక ఆపరేషన్ థియేటర్, దాని ముందు తిరుగుతున్నాడు అని రాయండి తప్ప ఆడపిల్ల పుడుతుందా, మగపిల్లవాడు పుడుతున్నాడు అని ఆలోచించినట్టున్నాడు రాయకూడదు. అట్లాగే ఆ యాక్టివిటీని రాసే ప్రాసెస్లో కూడా ప్లేసు, టైము, ఇవన్నిటిని విజువల్ రాయండి. సంవత్సరం గడిచింది అని రాస్తాం. ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ చాలామంది రాసే మిస్టేక్, సంవత్సరం గడిచింది,
సంవత్సరం గడిచిందనే టెక్స్ట్ మనం ఇస్తున్నామా, లేకపోతే క్యాలెండర్ ద్వారా చూపిస్తున్నామా, లేదా ఆకులు రాలినట్టు చూపిస్తున్నామా, ఇవన్నీ మళ్ళీ మనం మాట్లాడుకుంటాం ఇంకొక చోట. సంకేతాత్మకాలు, తర్వాత కాలగమన సూచికలు, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ ఎలాబొరేటెడ్గా మాట్లాడుకుంటాం. ఇక్కడ ఏంటంటే అసలు విజువల్ ఎట్లా రాయాలి అనే దాని మీద, ఒక మనిషి ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వీటిని కాకుండా అతని యాక్టివిటీ రాయడానికి ప్రయత్నం చేయాలి. సముద్రం ఒడ్డున ఒక వ్యక్తి అటు తిరిగి నిలబడున్నాడు. అతని చెయ్యి పిడికిలి బిగుసుకోనుంది. తొడ మీద 2 సార్లు కొట్టుకుంటున్నాడు. నెమ్మదిగా కెమెరా అతని ముందుకెళ్ళింది. ఆ మొహంలో ఒక తెలియని ఒక ఆవేశం కనబడుతుంది. ఎందుకు ఆవేశపడుతున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు నేను చెప్పలా. అతని యాక్టివిటీ ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నాము, అతను ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు నేను చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకని అతని మైండ్లోకి దూరే టెక్నాలజీ ఇంకా కెమెరాలు కనుక్కోలే. అయితే దాన్ని నేను విజువలైజ్ ఏం చేయొచ్చు. ఇప్పుడు భాష ఉంది, కట్టేసి కొడుతున్నారు. మధ్యలో మన జనకరాజు గారు, రాజు, వీళ్ళందరూ అక్కడ నిలబడి ఇట్లా పిడికిలు బిగించి కోపంగా ఉన్నారు. మధ్యలో ఒక చోట రజనీకాంత్ గారి నెగిటివ్ షేడ్లో ఈ చేతిని ఇట్లా అనడం, భాష అని ఒక నడక షాటు, ఇవన్నీ వేసేసరికి ఇతను ఒక పెద్ద ఏదో ఉంది, ఏముందో చెప్పట్లా నేను, ఏదో ఉంది, అదేంటో తెలుసుకునేదాకా క్యూరియాసిటీతో ఉంటాడు ప్రేక్షకుడు. సో అతని మనసు ఏంటి, అతను బాధపడుతున్నాడు. ఆ లైట్ ద్వారా, ప్రకృతి ద్వారా, రకరకాల వాటి ద్వారా మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాం అతను ఎంత ఎలా ఉన్నాడు అనేది. సో ఆ యాక్టివిటీ ద్వారా చెప్పడానికి ట్రై చేయాలి తప్ప అతని ఆలోచనలు ఇలా ఉన్నాయని రాయకూడదు. సో విజువల్ చేసే ప్రాసెస్లో మీకు కొంతమంది రచయితలు, అద్భుతమైన రచయితలు ఉన్నారు. వాళ్ళ రచనలో ఒకసారి చదవండి. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కావచ్చు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు కావచ్చు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కావచ్చు, తర్వాత రావి శాస్త్రి గారు కావచ్చు, తర్వాత మధుబాబు గారు. మీకు మధుబాబు గారి నవలలు చదువుతూ ఉంటే మీ కళ్ళ ముందు సినిమా కనబడుతుంది. నాకు బాగా ఇష్టమైన రచయితల్లో మధుబాబు గారు ఒకళ్ళు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఇప్పుడు నేను చెప్తున్న రచయితలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కథా రచయితలు, నవలల రచయితలు. వాళ్ళ నవలల్ని మనము విజువలైజ్ చేసుకుంటాం మైండ్లో. దాన్ని ఇప్పుడు సినిమాకి వచ్చేసరికి మళ్ళీ మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అద్భుతమైన నవల రచయిత, అద్భుతమైన సినిమా రచయిత కూడా. కానీ ఆయన డైరెక్ట్ చేసిన సినిమా దగ్గరికి వచ్చేసరికి సక్సెస్ఫుల్ కాదు, ఆయన డైరెక్టర్గా సక్సెస్ కాదు. ఎందుకు అంటే ఒక క్రాఫ్ట్, ఏ క్రాఫ్ట్ ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు డైరెక్షన్ చేయకూడదా? చేయొచ్చు. కానీ ఆ డైరెక్షన్ తాలూకు క్రాఫ్ట్ నేర్చుకొని దాంట్లో ఉండే ఎలిమెంట్స్ ఏమేమి ఎట్లా విజువలైజ్ చేయాలి. ఒక దర్శకుడు నేను ఎందుకు సక్సెస్ కావట్లే, అతను ఎందుకు సక్సెస్ అవుతున్నాడు, ఇదేమి ఇన్ఫీరియారిటీకి ఫీల్ అవ్వాల్సిన అంశమేం కాదు. ప్రతి వాళ్ళము మనల్ని మనం డెవలప్ చేసుకోవడంలో తప్పేం లేదు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కనీసం ఎట్లా పేపర్ మీద పెన్ ఎట్లా పెట్టాలో కూడా తెలియని స్టేజ్ నుంచి అది నేర్చుకొని ఇవాళ పాఠం చెప్పే స్టేజ్కి మారాము. సో ఆ ఎలిమెంట్స్ని మనము, విజువల్ ఎలిమెంట్స్ని మనం నేర్చుకుంటే ఒక రచయితగా దాన్ని మనం ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసుకోవచ్చు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అద్భుతమైన స్క్రీన్ ప్లే రైటర్, నో డౌట్. కానీ డైరెక్టర్ కాదు. ఎందుకు కాదు అంటే ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు డైరెక్టర్గా సక్సెస్ని ఆయన చూడలేకపోయారు కాబట్టి. మరి ఆయన రాసిందే విజువలైజ్ చేయడంలో ఎక్కడ తేడా వస్తుంది పట్టుకోగలగాలి. ఆయన రాసిన విజువలే కదా. మరి డైరెక్టర్ అవసరం ఏంటి? రచయితే దర్శకుడు అయితే దర్శకుడు అవసరం ఏముంది? రచయిత ఎక్కడ ఆగాడో అక్కడి నుంచి దర్శకుడు స్టార్ట్ అవుతాడు. అయితే కొంతమంది రచయితలు వాళ్ళే దర్శకులు అయినప్పుడు అక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. మీరు రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, దర్శకుడిగా రాయకూడదు, రచయితగా రాయాలి. రచయితగా రాసిన దాన్ని విజువలైజ్ చేసే ప్రాసెస్లో దర్శకుడిగా ఏం చేస్తాడు. మీకు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పా. యమదొంగ, ఈశ్వరేచ్ఛ పేరుతోటి విజేంద్ర ప్రసాద్ గారు రాసిన కథ, అంటే స్క్రిప్ట్ అనుకోండి, కథ కాదు, సినిమాకి స్క్రిప్టు. దాంట్లో ఫస్ట్ సీన్, ఓపెనింగ్ సీను జస్ట్ ఒక 6 లైన్ల సీన్. మనం విజువల్ చేస్తే 6 లైన్లను విజువల్ చేస్తే మహా తిప్పి కొడితే ఒక 1.5-2 నిమిషాల కంటే ఎక్కువ రాదు. కానీ దీన్ని విజువలైజ్ చేసే ప్రాసెస్లో, దృశ్య మాధ్యమంగా మలిచే ప్రాసెస్లో రాజమౌళి గారు దాదాపు 8 నిమిషాల సీన్ చేశారు. అదేంటంటే 2 నిమిషాలు కూడా రాదనుకున్నాం కదా, మరి 8 నిమిషాలు ఎలా చేశారు అంటే
అక్కడ దర్శకుడు వచ్చాడు. విజువల్ చేసే ప్రాసెస్, రచయితగా విజువల్ చేసే ప్రాసెస్ నేను రాసిన దాన్ని దర్శకుడుగా అతను ఇంకా కొంచెం అడాప్ట్ చేసుకొని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళగలగాలి. సో ఏం విజువల్ చేయాలి? ఇక్కడ రాసే ప్రాసెస్లో ఎవరు డైలాగ్ చెప్తున్నారు, ఎవరిది షార్ట్ పెడుతున్నామో కూడా కొన్నిసార్లు రాయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సౌండ్స్ రాయాల్సి ఉంటుంది. కారు వచ్చి ఆగింది, కారు వచ్చి కీచుమని ఆగింది, తేడా ఉంది కదా. ఇది విజువలైజ్ చేస్తూ రాయడం. కారు వచ్చి ఆగింది అని రాశాను అనుకోండి, మామూలుగా డైరెక్టర్ ఏం చేస్తాడు, కెమెరా పెడతాడు, వచ్చి అబ్బాబు అంటాడు. కీచుమని వచ్చి ఆగిందంటే స్పీడ్గా రావాలి, అంటే దాని వెనక సంథింగ్ ఈజ్ దేర్. అంత స్పీడ్గా రావాలి, అంత బ్రేక్, సడన్ బ్రేక్ వేయాలి, అక్కడ ఆపాలి. ఆ కీచుమని ఆగింది అనే సౌండ్ ఏదైతే ఉందో అది మనం రాస్తే దర్శకుడు ఆ షాట్ని అలా తీస్తాడు. రాయలేదనుకోండి, కారు వచ్చి ఆగిందని రాశారనుకోండి, అంటే విజువలైజ్ చేసే ప్రాసెస్ దర్శకుడికి మనం కొన్ని సూచనలు ఇస్తూ రాస్తాము. మీకు ఎవరు మాట్లాడుతున్నారు, కొన్నిసార్లు మాట్లాడే వాళ్ళది కాకుండా పక్క వాళ్ళ ఫేస్ని మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అదేంటి, మాట్లాడేది వీడైతే వాళ్ళ షాట్ ఎందుకు పెట్టుకుంటాం, వాళ్ళ క్లోజ్ షాటో వాళ్ళ మిడ్ షాటో ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకు పెట్టుకోవాలో మనం అక్కడ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటో దాని చోట్ల, అంటే కొన్ని చోట్ల అది అవసరం ఉన్న చోట మనం రాస్తాం. మామూలుగా అయితే ఎవరు రాస్తున్నారో వాళ్ళ ఫేసే డైరెక్టర్ పెట్టుకుంటాడు. కాదు, నాకు అక్కడ సిచ్యుయేషన్లో వాళ్ళ ఫేసు పెట్టకూడదు, మాట్లాడకుండా ఎదురుగా ఉన్న వాళ్ళ ఫేసు పెట్టాలి అని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు బ్రాకెట్లో వాళ్ళ ఫేస్ క్లోజప్ అని రాసుకుంటాను నేను. ఎందుకు రాయాలి అనేది ఆ సీన్ మనకు అర్థమైతే తెలుస్తుంది. ఉదాహరణకి గోవిందా గోవిందా సినిమా తీసుకుందాం. నాగార్జున గారు, శ్రీదేవి గారు పర్ఫార్మెన్స్ చేసిన సినిమా. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టర్. ఇక్కడ స్క్రిప్ట్లో మనకి శ్రీదేవి గారు బస్సు దిగారు, నాగార్జున గారు ఆవిడతో మాట్లాడారు, 3000 అవుతుందన్నారు, డబ్బులు 3000 తీసుకున్నారు, వెళ్ళిపోయాడు. తెల్లారి పొద్దున ఆయన ఇంకా రాలేదు. శ్రీదేవి గారు బయటకు వచ్చారు. కొండ మీదకి ఎంత అండి అని ఎవరిని అడిగితే 20 రూపాయలు అన్నారు. వాడు 3000 తీసుకున్నాడేంటి, కొండ మీదకి 20 రూపాయలే కదా, అంటే అతను నన్ను మోసం చేశాడు అని ఆవిడ ఒక చిన్న ఫీలింగ్లోకి వెళ్ళింది. కొండ మీదకి ఎలా వెళ్ళాలంటే వాళ్ళు ఇట్లా షార్ట్ కట్ ఉందండి, ఇలా వెళ్ళిపోవచ్చు అన్నారు. ఆమె అడవిలో వెళ్తుంది, నాగార్జున గారు వచ్చారు. వీళ్ళు ఆ అమ్మాయిని ఫాలో అయ్యారు. ఎవరు, అప్పటిదాకా ఆమెతో మాట్లాడిన వాళ్ళు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమెను ఆపి రేప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంతలో నాగార్జున గారు వచ్చారు, చిన్న ఫైట్ జరిగింది, వాళ్ళని తరిమేశాడు. ఆమెతో ఏంటండి బుద్ధి ఉందా, వాళ్ళని నమ్మి ఎలా వస్తారో అండి. మిమ్మల్ని నమ్మొచ్చా అని అడిగింది. అదేంటండి నేనేం చేశానండి, కొండ మీదకి ట్రిప్ ఎంత అని అడిగాడు. 20 రూపాయలు అన్నాడు. మరి నా దగ్గర 3000 రూపాయలు తీసుకున్నారేంటి అని అడిగింది. ఇక్కడ 3000 రూపాయలు ఎందుకు అని మొదలుపెట్టే ఫస్ట్ షాట్ 3000 ఎందుకంటే కొండ మీదకి 20 రూపాయలు అని మొదలుపెట్టే నాగార్జున గారి షాట్ ఫస్ట్ పెట్టుకొని కట్ చేసేసి నెక్స్ట్ మొత్తం నాగార్జున గారి మాటలన్నీ వాయిస్ ఓవర్లో వినబడుతూ ఉంటే శ్రీదేవి గారి రియాక్షన్స్ తీసుకున్నారు. అదేంటి, నాగార్జున గారు చెప్తుంటే నాగార్జున గారి రియాక్షన్స్ కదా తీసుకోవాల్సింది, శ్రీదేవి గారి రియాక్షన్స్ ఎందుకు తీసుకున్నారు అంటే, అరే రే ఇతన్ని అపార్థం చేసుకున్నానే, ఇతను నన్ను మోసం చేయలేదే అనే ఫీలింగ్ని అతను చెప్తున్నప్పుడు ఈవిడ మనకి ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి అక్కడ బ్రాకెట్లో శ్రీదేవి గారి క్లోజప్స్ అని రాసుకుంటారు. అట్లాగే ఓబీవి, తర్వాత వాయిస్ ఓవరు, ఇట్లాంటి సౌండ్స్ రాసేటప్పుడు కూడా స్క్రిప్ట్లో రాసుకోవాలి. ఇప్పుడు బాపు గారి పెళ్లి పుస్తకం సినిమా ఓపెనింగ్ సీను ఆయన స్క్రిప్ట్లో అద్భుతంగా ఆయన బొమ్మలు కూడా వేసుకోండి, అంటే స్టోరీ బోర్డ్తో వేస్తారు. సీన్ నెంబర్, షార్ట్ నెంబర్, డైలాగు, పక్కన విజువల్. ఫస్ట్ డైలాగ్, నారా ఓబీవి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం, వైకుంఠం ద్వారాలు. సెకండ్ షాట్, నారద ఓబీవి దాసీభూత సమస్తదేవ వనితాం. ఇక్కడ వైకుంఠంలో ద్వారాలు ఓపెన్ అయినాయి, పాలకడలిలో విష్ణుమూర్తి. నెక్స్ట్ నారా ఓబీవి, మళ్ళీ అక్కడ పాలకడలిలో ఉండే అదంతా చూపించకుండా శేషపాన్ప మీద విష్ణుమూర్తి, లక్ష్మి, ఈ రెండే. ఇప్పుడు మేఘాల్లో నారదుడు మేఘాల్లో ఉన్న షాట్. ఇక్కడ ఓబీవి అని రాయాల. అప్పటిదాకా ఓబీవి నారద అని రాశారు. ఎందుకు ఓబీవి నారద అంటే నారదుడు కనబడట్లా, ఆయన వాయిస్ మాత్రం వినబడుతుంది. అవుట్ సైడ్ బ్రాడ్కాస్టింగ్ వాయిస్ అంటాము, అవుట్ బ్లాక్ వాయిస్ అంటాము.
వాయిస్ ఓవర్కి అవుట్ బ్లాక్ వాయిస్కి చిన్న తేడా ఉంటుంది. వాయిస్ ఓవర్ అంటే వ్యక్తి కనబడకపోవచ్చు, అవుట్ బ్లాక్ వాయిస్ లేదా ఓబీవీ అంటే ఆ వ్యక్తి ఫ్రేమ్లో లేడు, అతని వాయిస్ వినబడుతుంది. ఈ చిన్న చిన్న వేరియేషన్స్ మనం రచయితలుగా తెలుసుకోకుండా రాస్తే కన్ఫ్యూజన్స్ వస్తాయి. మనకి విజువల్ చేసేటప్పుడు ఎవరి వాయిస్ వినబడుతుందో వాళ్ళని పెట్టాలా, లేదు వేరే వాళ్ళని పెట్టాలా అనేది మనకి అక్కడ మనకి ఇంతకుముందు దాంట్లో ఓబీవీ నాగార్జున, అంటే నాగార్జున అంటే అతని పేరు సీను, ఆ అమ్మాయి కింద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ శ్రీదేవి గారి క్యారెక్టర్ పేరు. సో ఇట్లా రాసుకుంటాము. విజువలైజ్ చేసే ప్రాసెస్ కొన్నిసార్లు సౌండ్స్ని వాటిని ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కారు వచ్చి ఆగింది దగ్గర కీచు అని ఎట్లా రాసామో అట్లాగే కొన్నిసార్లు విజువల్ సౌండ్స్ని కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఒక ఇద్దరు పార్కులో కూర్చొని ఉన్నారు, ఆ అబ్బాయి చూసావా ఈ ఈ ఎంత అద్భుతంగా ఉందో వాతావరణం అన్నాడు. మధ్యలో కోకిల సౌండ్ వినపడింది అని రాస్తా. అక్కడ డైరెక్టరు ఆ షార్ట్ గ్యాప్ ఆ రియాక్షన్స్ పెట్టుకొని, అంటే ఆ విజువల్గా అది ఆ కోకిల సౌండ్ వినబడింది, కోకిల చూపిస్తామా చూపియమో మన ఇష్టం, వీళ్ళ రియాక్షన్సే దానికి వేస్తామా మన ఇష్టం, అది డైరెక్టర్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో విజువల్గా నాకు ఆ కోకిల సౌండ్ వినపడాలి. ఎందుకు వినపడాలి అంటే నెక్స్ట్ డైలాగు ఆ కోకిల మన కోసం ఎక్కువ వస్తున్నట్టుందిగా అని నేను రాసుకున్న నెక్స్ట్ డైలాగ్. దానికోసం ఆ కోకిల సౌండ్ ఉందని విజువల్గా బ్రాకెట్లో రాసుకోవాలి నేను. ఇవన్నీ విజువలైజ్ చేసే ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఎక్కడైనా సినిమా స్క్రిప్ట్లు రాసినవి దొరికితే ఒకసారి తీసుకొని చదవండి. ఒక పరుచూరి గోపాలకృష్ణ గారో, లేకపోతే ఒక విజేంద్ర ప్రసాద్ గారో, లేకపోతే ఒక కొరటాల శివ గారో, లేకపోతే ఒక మంచి స్క్రీన్ ప్లే రైటర్సు, డైలాగ్ రైటర్సు రాసిన స్క్రిప్ట్లు దొరికితే చదవడానికి ట్రై చేయండి. చదివితే ఏమవుతుందంటే వాళ్ళు విజువల్గా ఎట్లా దాన్ని విజువలైజ్ చేస్తున్నారు. ఖైదీ సినిమా ఓపెనింగ్ షాట్, ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు, 2 రూట్లు కనబడ్డాయి. 2 రూట్లు కనబడ్డాయి స్క్రిప్ట్లో, ఎదురుగా 2 దారులు ఉన్నాయి అని రాశారు. ఒక సెకండ్ ఆగాడు, ఇటు వెళ్ళాలా అని అటు ఇటు చూశాడు, ఆలోచిస్తున్నాడని రాయలా, అటు ఇటు ఆ 2 దారుల వైపు చూశాడు. పోలీస్ జీప్ వచ్చింది, అతని పక్కన ఆగింది. ఎవరు నువ్వు అని అడిగారు. ఏదో కోటిపల్లికి వెళ్ళాలన్నాడు. అన్నారు. జీప్ ముందుకు వెళ్ళిపోయింది. ఇతను కోటిపల్లి వెళ్ళకుండా కొండపల్లి వైపు వెళ్ళాడు. ఈ ముందే ఎస్టాబ్లిష్ చేసాం కోటిపల్లి కొండపల్లి రూట్లు. ఎందుకు ఇది అంటే పోలీసులకు అతను అనుమానం వచ్చేటట్టుగా ప్రవర్తించాలి. పోలీసులకు అనుమానం వచ్చింది అని రాయట్లా, ఏం రాస్తున్నాం, విజువల్స్ రాస్తున్నాము. కోటిపల్లి అని చెప్పి కొండపల్లి వైపు వెళ్ళాడు. పోలీస్ జీబులో అద్దంలో నుంచి ఇన్స్పెక్టర్ అతను కొండపల్లి వైపు వెళ్ళడం గమనించాడు. షాటు అద్దంలో కెమెరా పెట్టాం, అద్దంలో రాయకపోతే ముందుకు పోతున్న జీబులో వెనకకి ఎందుకు తిప్పి చూశాడా, ఏం అవసరం కదా. అంటే విజువల్గా ఏం చేస్తే లాజికల్గా కూడా ఉంటుందో చెక్ చేసుకుంటూ అద్దంలో ఇన్స్పెక్టర్ గమనించాడు అని రాశారు. ఆపు అన్నాడు, జీబ్ ఆగింది. ఒక సెకండ్ కన్ఫర్మ్ చేసుకున్నాడు, అతను కొండపల్లి వైపే వెళ్తున్నాడు అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. అంటే ఒక 2 సెకండ్లు ఆపి ఒకసారి పరిశీలించాడు ఇన్స్పెక్టరు. జీబు వెనక్కి తిప్పుకొని అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆపారు. ఇదంతా విజువలైజ్ చేస్తూ రాస్తున్నాం. గీత గోవిందం మన వెన్నెల కిషోర్ గారు, రష్మిక మందన గారు కూర్చొని మాట్లాడుతున్నారు. విజయ్ దేవరకొండ వచ్చారు, నిలబడి చూశాడు. ఒక రియాక్షన్ గ్యాప్, డైలాగ్ ఏం లేదు. అక్కడ బ్రాకెట్లో ఏంటి ఇక్కడికి వచ్చాడు అన్నట్టుగా వెన్నెల కిషోర్ గారు రియాక్షన్. ఇప్పుడు రష్మిక మందన గారు ఒక చూపు చూసి అతన్ని చూసి మళ్ళీ ఇతను వైపు తిరిగింది. విజువల్గా రాశా. లెఫ్ట్ సైడే, రైట్ సైడ్ ఏం లేదు. అతనేంటి ఇక్కడ, వెన్నెల కిషోర్ గారి డైలాగ్. మళ్ళీ ఇటువైపు, పర్వాలేదు బావ నువ్వు చెప్పు నా. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారి డైలాగ్. అంటే విజువల్గా ఏమేం కావాలో మొత్తం చేస్తూ మనం ఆ సంభాషణలు కూడా రాసుకుంటూ వెళ్తాం. సో ఒక స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఏం రాయాలి, రైట్ సైడ్ ఏం రాయాలి. మనకు జనరల్గా స్క్రీన్ ప్లే ఫార్మేట్ వెస్ట్రన్ ఫార్మేట్ అయితే ఒకటే కాలం,
డిస్క్రిప్షన్ మధ్యలో ఉంటుంది, క్యారెక్టరు నేమ్స్ క్యాపిటల్స్లో ఉంటాయి, డైలాగులు ఇంకా మధ్యలో 20 మార్జిన్తో ఉంటాయి. ఇట్లా కొన్ని ఫార్మాట్స్ వాళ్ళ ఫైనల్ డ్రాఫ్ట్ ఫార్మాట్ లేదా స్క్రీన్ ప్లే ఫార్మాట్ ఒక ఫిక్స్డ్ ఫార్మాట్లో ఉంటుంది. మన దగ్గరకు వచ్చేసరికి 2 కాలమ్ స్క్రిప్ట్లో రాసుకుంటాము. డీటెయిల్డ్గా ఎట్లా రాయాలి, పేజ్ నెంబర్లు ఎట్లా వేసుకోవాలి అవన్నీ మనం ఇంకొక దాంట్లో మాట్లాడుకుంటాం. ఇప్పుడు విజువలైజ్ చేసే ప్రాసెస్, పరిగెడుతున్నాడు, పరిగెడుతూ పడిపోయి చేతికి దెబ్బ తగిలింది చూసుకున్నాడు, ఇట్లా ఎంత వీలైతే అంత డిస్క్రైబ్ చేస్తూ. జనరల్గా చాలామంది రైటర్స్ ఏం చేస్తారంటే రైట్ సైడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి లెఫ్ట్ సైడ్ చాలా తక్కువ రాస్తారు. కానీ లెఫ్ట్ సైడ్ మనం ఎంత రచయితగా రాసుకుంటే డైరెక్టర్కి కానీ మనకి కానీ అంత కంఫర్టబుల్గా విజువల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది లెఫ్ట్ సైడ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యరు. ఆ లెఫ్ట్ సైడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ యాక్టివిటీని ఎంత ఎఫెక్టివ్గా రాస్తే విజువల్స్ అంత బాగా వస్తాయి. నడుచుకుంటూ వచ్చాడు, నిలబడ్డాడు, కిందికి చూశాడు, పక్కకు చూశాడు, అందరూ అతని వైపు చూశారు. ఇలా మనం ఆ విజువల్స్ ఎంత ఎఫెక్టివ్గా రాసుకోగలిగితే సినిమా చూసేటప్పటికి దర్శకుడు అంత విజువల్గా చేయడానికి ట్రై చేస్తాడు. వి మధుసూదన్ రావు గారు లెజెండరీ డైరెక్టర్, ఒక 72 సినిమాల డైరెక్టర్, విక్టరీ మధుసూదన్ రావు అని ఆయన్ని పిలుస్తాం. ఆయన 72 సినిమాలు చేస్తే దాదాపు 65 సినిమాలు 150 డేస్ ఆడాయి. ఆయన జీవితంలో ఓటమి ఎరగని దర్శకుడుగా చాలా ప్రఖ్యాతి పొందాడు. అందులో 1-2 సింహస్వప్నం లాంటి సినిమాలు పెద్దగా ఆడలా, అవి కూడా ఫెయిల్యూర్ ఏం కాదు కానీ పెద్దగా ఆడలా. సో అంత గొప్ప డైరెక్టరు. ఆయన దగ్గర నేను ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాల, ఆయన దగ్గర మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో షార్ట్ ఫిల్మ్స్ ఆయన డైరెక్ట్ చేసినప్పుడు నేను ఒక రకంగా చెప్పాలంటే అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా అన్నీ నేనే అనుకోండి చేసి, ఆయన హౌ హీఈస్ డివైడింగ్ ది షార్ట్స్, ఇది యాక్చువల్గా దర్శకుడికి సంబంధించింది. బట్ రచయితగా నేను అక్కడ చాలా నేర్చుకున్నాను. ఒక దర్శకుడు రచయిత నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఎట్లా కావాలనుకుంటాడు అనేది మనకి నేను అక్కడ నేర్చుకోగలిగాను. సో లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎక్కడ ఏం కావాలి అంటే షార్ట్ డివిజన్ దర్శకుడు చేసుకోవడానికి వీలుగా ఎలా రాయాలి. ఒక సెంటెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక షార్ట్. కాశీనగరం, గంగానది ఒడ్డున కాశీనగరం ఉంది అని ఉందనుకోండి. గంగానది చూపించి కాశీనగరం చూపించాలా, కాశీనగరం చూపించి గంగానది చూపించాలా? కాశీనగరం పక్కన గంగానది ఉంది, గంగానది పక్కన కాశీనగరం ఉంది. రాసే ప్రాసెస్ అటుదిటు అవుతే మారిపోతుంది మొత్తం మీనింగు. గంగానది ఒడ్డున కాశీనగరం ఉంది అనేది హైలైట్ కావాలా, కాశీనగరం పక్కన గంగానది ఉన్నది హైలైట్ కావాలా? ఇది విజువలైజ్ చేసే ప్రాసెస్. ఏది రాయాలి, ఎలా రాయాలి, ఒక సెంటెన్స్ రాసే ప్రాసెస్. 3 ఎలిమెంట్స్. ఒకడు చంపుతున్నాడు, ఒకడు చూశాడు, పరిగెత్తారు. పరిగెత్తిన తర్వాత చంపాడా, చంపిన తర్వాత చూశాడా, చూస్తుండగా చంపాడా, చంపినప్పుడు పరిగెత్తారా? రాసే ప్రాసెస్లో చిన్న తేడా వచ్చినా దర్శకుడు దాన్ని విజువలైజ్ చేసే ప్రాసెస్లో మొత్తం మారిపోతుంది. అందుకని మనం కొంచెం జాగ్రత్తగా ఎట్లా విజువలైజ్ చేయాలి, ఏం రాస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది, ఆ చిన్న మైన్యూట్ డీటెయిల్స్ అంటాం, వాటిని ఎంత ఎఫెక్టివ్గా రాసుకోగలిగితే మన స్క్రిప్ట్ అంత ఎఫెక్టివ్గా ప్రేక్షకుడిని చేరుతుంది, దర్శకుడు అంత ఎఫెక్టివ్గా షార్ట్స్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా కొన్ని ఎలిమెంట్స్ని మనం ఇంకా కొన్ని మాడ్యూల్స్లో మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. మనకి షాఫ్ట్ అకాడమీ రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మనకి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, స్క్రిప్ట్ రైటింగు లేదా యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ ఇట్లాంటివన్నీ ఉండే ఫిలిం మేకింగు, తర్వాత 2D యానిమేషను, 3D యానిమేషను, విజువల్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, డిఐ ఇట్లాంటివి ఉండే యానిమేషను లేదా విజువల్ ఎఫెక్ట్స్ కోర్సు, తర్వాత మాన్యువల్ డ్రాయింగు, పెయింటింగు, డిజిటల్ పెయింటింగు, తర్వాత స్టోరీ బోర్డింగు ఇట్లాంటివి ఉండే ఫైన్ ఆర్ట్స్. ఇవన్నిటిని కలిపి ఒకే గొడుగు కింద రకరకాల కోర్సెస్ని, డిప్లొమాలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాలు, డిగ్రీలు, పీజీల వరకు మనకి రకరకాల కోర్సెస్ని అతి తక్కువ ఫీజులతోటి యూనివర్సిటీ రికగ్నైజేషన్ కూడా కదా, అఫిలియేషన్ తోటి మనకి అందజేస్తుంది. ఇవన్నీ మీరు ఇప్పుడు ఎట్లాగైతే స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకొని ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.